ఈ సమ్మర్ సీజన్కి ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది. అది కూడా హెల్తీ ఫుడ్ అయితే ఇంకా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసేసుకుందాం. వచ్చేయండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్లో ఫ్రూట్స్ చాలా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. అదే కాకుండా ఇందులో మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుంది. పిల్లలేంటి పెద్దలేంటి అందరూ ఇష్టంగా తినే ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో, ఏమేమి వేయాలో చూసేద్దాం. వచ్చేయండి. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. మా వీడియో ఫస్ట్ మీకే రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే చూస్తారా ఏంటి, మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మన సమ్మర్ స్పెషల్ అయిన అందరికీ ఎంతో నచ్చే, అది ముఖ్యంగా పిల్లలకి ఇంకా బాగా నచ్చే కస్టర్డ్ ఫ్రూట్ అయితే చేసుకున్నాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఒక్కొక్కటిగా చూపించేస్తాను, చూసేయండి. గ్రేప్స్, పొమోగ్రనేట్, క్యాష్యూనట్, బాదం, ఇలాచీ పౌడర్, షుగర్, యాపిల్, బనానా, ఇంకా మన కస్టర్డ్ పౌడర్, వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇంకొచ్చేసి మిల్క్. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ముందుగా ఒక వెడల్పాటి విజిల్ తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకున్నాము. మిల్క్ వచ్చేసి నేను 3 పావు లీటర్లు తీసుకున్నాను అనమాట. ఇందులోని కొంచెం మిల్క్ అయితే పక్కన పెట్టుకుందాము, ఎందుకంటే మన కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి కావాలి కదా, అందుకని కొంచెం మిల్క్ అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మిల్క్ని ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనిద్దాము. కస్టర్డ్ అయితే మిల్క్లో యాడ్ చేసుకుందాం. దీనికోసమని 4 టీ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ అయితే మిల్క్లో నేను వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకుందాము, లంప్స్ లేకుండా. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం బాగా చిక్కగా కాకుండా కొంచెం వాటరీగా కలుపుకోవాలండి. ఇలా లంప్స్ అస్సలు ఫామ్ అవ్వకుండా చక్కగా కలుపుకుందాము. మన కస్టర్డ్ పౌడర్ అయితే చూడండి ఇలా వాటరీగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇక ఇంకో సైడ్ వచ్చేసి పాలు అయితే పొంగు రావడానికి రెడీగా ఉన్నాయి. ఈ టైంలో మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఒకసారి పాలల్లో వేసుకునే ముందు కింద ఏమైనా అడుగు పేరుకుపోయి ఉంటుందండి, ఒకసారి కలుపుకొని పాలల్లో అయితే యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఇలాగ వేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత లంప్స్ ఫామ్ అవ్వకుండా ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూనే మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం. షుగరు మన టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వేసుకున్న తర్వాత 1 మినిట్ అయితే ఇలా కలుపుకుందాము. ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి అరోమా అయితే వస్తుందండి. ఇలా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని 1 మినిట్ ఇలా కలుపుకోవాలి. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత అయితే వితిన్ 20 సెకండ్స్ లోపే మన కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోతుందండి. ఎక్కువసేపు ఇగోండి ఈ కన్సిస్టెన్సీ వరకు వస్తే చాలు. ఎక్కువసేపు మరగపెడితే చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ మనకి చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం ఈ కస్టర్డ్ మిల్క్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువసేపు పెడితే మనకి బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. చల్లారితే ఇక అస్సలు బాగోదు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి, ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కస్టర్డ్ మిల్క్ని బాగా చల్లారనివ్వాలన్నమాట. వేడి మీద ఫ్రూట్స్ అస్సలు వేయకూడదు, బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇది చల్లారటం కోసం మనకి ఐస్ క్యూబ్స్ అవైలబుల్గా ఉంటే ఐస్ క్యూబ్ వాటర్లో అన్నా పెట్టొచ్చు. అలా కాదు టైం ఉంది పర్వాలేదు అంటే ఫ్యాన్ గాలికైనా పెట్టొచ్చు. ఇంకా ఒక విషయం ఏంటంటే మనం ఫ్యాన్ గాలికి ఆరడానికి పెట్టినప్పుడు దీనిపైన మీగడ అనేది ఫామ్ అవ్వకుండా కలుపుతూ ఉండాలన్నమాట. నేను ఫ్యాన్ గాలికైతే చల్లారడానికి పెట్టాను. ఇక దీన్ని మా బుడ్డది కలుపుతుందనమాట. చూడండి మా బుడ్డది ప్రతి దానిలో నేను దాని ఉంటానని వచ్చేస్తూ ఉంటుంది. చక్కగా కలుపుతుంది, చూడండి ఎంత క్యూట్గా కలుపుతుందో. ఇలా చల్లారిపోనివ్వండి.
ఇంకా మన కస్టర్డ్ మిల్క్ అయితే చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్, అవి ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ నేను వచ్చేసి ఇందులో పొమోగ్రనేట్ యాడ్ చేసుకున్నాను, తర్వాత గ్రేప్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందులో మన ఇష్టం అండి, మనకి పులుపు లేని ఫ్రూట్స్ ఏదైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇందులో ప్రస్తుతానికి పొమోగ్రనేట్, గ్రేప్, బనానా అండ్ యాపిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బనానాస్ అయితే మనం ఎప్పుడైతే కస్టర్డ్ మిల్క్లో యాడ్ చేసుకుంటామో అప్పుడే కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కదా, అందుకని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత యాపిల్ కూడా మనం ముందే కట్ చేసుకోకూడదు, ఎందుకంటే యాపిల్ ఫస్ట్ కట్ చేసుకుంటే యాపిల్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. అందుకనే యాపిల్ కూడా అప్పటికప్పుడు కట్ చేసుకుందాం. యాపిల్ కొంతమంది పీల్తోనే వేసుకుంటారు, మరి కొంతమంది పీల్ లేకుండా వేసుకుంటారు. నేనైతే పీల్ లేకుండానే వేస్తాను. మీ ఇష్టం అండి, పీల్తో వేసుకున్నా పర్లేదు, పీల్ లేకుండా వేసుకున్నా పర్లేదు. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా యాపిల్ అయితే కట్ చేసేసుకుందాము. విషయానికి వచ్చేసి ఇందులో మస్క్ మిలన్ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ మ్యాంగో యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఖర్జూర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మన ఇష్టం అండి, ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏమిటంటే ఫ్రూట్ పుల్లగా ఉండకూడదు అనమాట. ఇలా ఏ ఫ్రూట్ యాడ్ చేసుకున్నా కూడా కస్టర్డ్ ఫ్రూట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఫ్రూట్స్ వేస్తుంటేనే తినడానికి ఎమ్మిగా అనిపిస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఉపవాసం ఉన్నాను, టేస్ట్ చేయకూడదు, అలా చూస్తూ ఉండిపోవడం అనమాట. ఈ మొత్తం ఫ్రూట్స్ని ఈ కస్టర్డ్ మిల్క్లో చక్కగా కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, చూడటానికే ఎమ్మిగా ఉంది. ఇక దీన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ అయిన తర్వాత కూల్గా తింటే ఎమ్మి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇదే కన్సిస్టెన్సీలో చేసుకోండి మీరు మిల్క్. దీనికన్నా ఎక్కువ చిక్కబడింది అనుకోండి ఫస్ట్ డే, తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు చక్కటి క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో మనం గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ క్యాష్యూ నట్స్ అండ్ బాదం కూడా యాడ్ చేసేసుకుందాము. చూడటానికే టెంప్టింగ్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్కి కూల్గా చక్కటి హెల్దీయెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి.